వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. అతను లోపల కోపంగా ఉన్నాడు. అతను లోపల కోపంగా ఉన్నాడు. లోపల అనడానికి ఇంగ్లీష్లో ఇన్వార్డ్లీ అంటారు. ఇన్వార్డ్లీ అంటే లోపల. హీ వాజ్ ఇన్వార్డ్లీ గెటింగ్ యాంగ్రీ. హీ వాజ్ ఇన్వార్డ్లీ గెటింగ్ యాంగ్రీ. ఆమె లోపల సంతోషంగా ఉంది. ఆమె లోపల సంతోషంగా ఉంది. She is inwardly feeling happy. She is inwardly feeling happy. అకస్మాత్తుగా అతను పడిపోయాడు. అకస్మాత్తుగా అతను పడిపోయాడు. అకస్మాత్తుగా అనడానికి ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ నోవేర్. అవుట్ ఆఫ్ నోవేర్ అంటారు. హీ ఫెల్ డౌన్ అవుట్ ఆఫ్ నోవేర్. హీ ఫెల్ డౌన్ అవుట్ ఆఫ్ నోవేర్. అవుట్ ఆఫ్ నోవేర్ అంటే సంథింగ్ హ్యాపెన్ సడన్లీ, అన్ఎక్స్పెక్టెడ్లీ ఆర్ వితౌట్ ఎనీ వార్నింగ్. అకస్మాత్తుగా ఆమె ఏడవడం ప్రారంభించింది. అకస్మాత్తుగా ఆమె ఏడవడం ప్రారంభించింది. అకస్మాత్తుగా అంటే అవుట్ ఆఫ్ నోవేర్. అవుట్ ఆఫ్ నోవేర్ అనేది ఇడియం. షీ స్టార్టెడ్ క్రయింగ్ అవుట్ ఆఫ్ నోవేర్. షీ స్టార్టెడ్ క్రయింగ్ అవుట్ ఆఫ్ నోవేర్. నేను చూస్తూ ఉండిపోయాను. నేను చూస్తూ ఉండిపోయాను. ఐ రిమైండ్ సీయింగ్. ఐ రిమైండ్ సీయింగ్. రిమైండ్ అంటే ఉండిపోవడం. ఐ రిమైండ్ థింకింగ్ అంటే నేను ఆలోచిస్తూ ఉండిపోయాను. నేను మాట్లాడుతూ ఉండిపోయాను. నేను మాట్లాడుతూ ఉండిపోయాను. ఐ రిమైండ్ స్పీకింగ్. ఐ రిమైండ్ స్పీకింగ్. రిమైండ్ అంటే ఉండిపోవడం. ఏదైనా పని చేస్తూ ఉండిపోవడాన్ని రిమైండ్ అంటాం. ఆమె తలుపును గట్టిగా కొడుతుంది. ఆమె తలుపును గట్టిగా కొడుతుంది. గట్టిగా కొట్టడాన్ని పౌండింగ్ అంటారు. షీ ఈజ్ పౌండింగ్ ద డోర్. షీ ఈజ్ పౌండింగ్ ద డోర్. పౌండింగ్ అంటే గట్టిగా కొట్టడం, బాదడం అని అర్థం వస్తుంది. నేను తలుపును గట్టిగా కొట్టలేదు. నేను తలుపును గట్టిగా కొట్టలేదు. ఐ వాజ్ నాట్ పౌండింగ్ ద డోర్. ఐ వాజ్ నాట్ పౌండింగ్ ద డోర్. పౌండింగ్ అంటే స్ట్రైక్ ఆర్ హిట్ రిపీటెడ్లీ విత్ ఫోర్స్. నన్ను మాట్లాడమని బలవంతం చేయకు. నన్ను మాట్లాడమని బలవంతం చేయకు. డోంట్ కంపెల్ మీ టు స్పీక్. డోంట్ కంపెల్ మీ టు స్పీక్. కంపెల్ అంటే బలవంతం. నన్ను మాట్లాడమని బలవంతం చేయకు. మమ్మల్ని వెళ్ళమని బలవంతం చెయ్యకు. మమ్మల్ని వెళ్ళమని బలవంతం చెయ్యకు. బలవంతం అంటే కంపెల్. డోంట్ కంపెల్ అస్ టు గో. డోంట్ కంపెల్ అస్ టు గో. ఆమె పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తోంది. ఆమె పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తుంది. నిరాకరించడం, తిరస్కరించడంని డెనై అంటారు ఇంగ్లీష్లో. డెనై అంటే తిరస్కరించు, నిరాకరించు. షీ ఈజ్ డినయింగ్ టు గెట్ మ్యారీడ్. షీ ఈజ్ డినయింగ్ టు గెట్ మ్యారీడ్. అమ్మ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. అమ్మ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. మదర్ డినైడ్ టు గివ్ మనీ. మదర్ డినైడ్ టు గివ్ మనీ. నేను చెప్పేదానిపై శ్రద్ధ వహించండి. నేను చెప్పేదానిపై శ్రద్ధ వహించండి. పే హీడ్ టు మై వర్డ్స్. పే హీడ్ టు మై వర్డ్స్. హీడ్ అంటే శ్రద్ధ వహించడం. పే అటెన్షన్. టేక్ నోటీస్ ఆఫ్ సంథింగ్, ఎస్పెషల్లీ అడ్వైస్, వార్నింగ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పే హీడ్ టు యువర్ హెల్త్. పే హీడ్ టు యువర్ హెల్త్. పే హీడ్ టు యువర్ హెల్త్ అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అని, పే అటెన్షన్ అని అర్థం వస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.